పల్నాడులో పట్టు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందా? పట్టు కోసం ఏం చేయబోతోంది అన్నదే కాదు, చాలా ఏళ్ల తర్వాత పల్నాడును కైవసం చేసుకున్న పార్టీ ఇప్పుడు కీలకమైన కౌన్సిల్పై గురిపెట్టింది. మొత్తంగా నియోజకవర్గంలో పట్టు బిగించేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. గతంలో వైసీపీ ఏకగ్రీవాలు చేసుకున్న స్థానంలో ఇప్పుడు టీడీపీ కొత్త ఎత్తులతో పావులు కదుపుతోంది. అసలు బలమే లేదు అనుకున్న చోట కొత్త ఎత్తులతో కౌన్సిల్ను తమ గుప్పెట్లో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ వేసింది టీడీపీ. మాచర్ల నియోజకవర్గం పల్నాడులో కీలక ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా. అయితే అలాంటి ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందంటున్నారు టీడీపీ నేతలు. గతంలో జరిగిన అనేక అవకతవకలపై దృష్టి సారిస్తూనే రాజకీయంగా కూడా పట్టు బిగించేందుకు ప్రయత్నం చేస్తుంది. మాచర్ల నియోజకవర్గంలో గతంలో వైసీపీ ఏకగ్రీవం చేసుకున్న కౌన్సిల్ స్థానాలను తిరిగి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన లోపాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలంటే కౌన్సిల్లో టీడీపీ పట్టు ఎంత ముఖ్యమో క్యాడర్కు చెప్తూ వస్తుంది. వైసీపీలో ఏకగ్రీవంగా గెలిచిన కార్పొరేటర్లందరినీ తమ గుప్పెట్లోకి తీసుకొని టీడీపీ అనుకూల పరిపాలన సాగించేందుకు ప్రణాళికలు వేస్తుంది పాలకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కౌన్సిల్ తమకు అనుకూలంగా పని చేయాల్సిందే అని చెప్తున్నారు. ఎందుకంటే మెజారిటీ మాచర్ల పట్టణమంతా మున్సిపల్ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. స్థానికంగా గడిచిన 20 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు తమ హయాంలో అభివృద్ధి జరిపి తీరుతామని ఎమ్మెల్యే చెప్తున్నారు. గతంలో జరిగిన అనేక లోపాలను బయటికి తెస్తూ అవినీతిపై విచారణ చేపిస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పలు అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. అన్నిటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. పలు అక్రమ కట్టడాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారికి ఎవరు సహకరించారో వారికి గుణపాఠం చెప్పాలి అన్న ఆలోచనలో ప్రస్తుతం పాలకులు ఉన్నారనేది లోకల్గా జరుగుతున్న టాక్. మరి మాచర్ల నియోజకవర్గంలో ఇప్పుడు జరగబోయే అభివృద్ధిలో మున్సిపల్ కౌన్సిలర్లు ఏ స్థాయిలో తమ మార్కు చూపిస్తారో అన్న చర్చ జరుగుతోంది.